దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో గత 4 రోజులుగా విమాన సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం డిసెంబర్ 5వ తారీఖు 400కి పైగా విమానాలను రద్దు చేసింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ అంతరాయంపై ఇండిగో అధికారికంగా ప్రయాణికులకు క్షమాపణలు కూడా చెప్పింది. అయితే రద్దయిన అన్ని విమానాలకు ఆటోమేటిక్గా ఒరిజినల్ పేమెంట్ మోడ్కు పూర్తి రిఫండ్ ప్రాసెస్ చేస్తామని చెప్పింది. ఈ తరుణంలో నెట్టింట పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా హాస్యాస్పదంగా చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ పోస్టులో వరుసగా 4వ రోజున కూడా విమాన సర్వీసుల అంతరాయం కొనసాగుతుండగా గోయంకా ఎయిర్లైన్ లోగోతో కూడిన సరికొత్త పేరును నెటిజన్లతో ఇలా పంచుకున్నారు. కొనసాగుతున్న విమాన సర్వీసుల అంతరాయం నేపథ్యంలో తమ ఎయిర్లైన్స్ పేరు మార్పు అంటూ ఇట్ డిడ్ గో అని సరదాగా పోస్ట్ చేశారు. అయితే నిమిషాల్లో ఈ పోస్ట్ వైరల్ అయిపోయింది. చాలా మంది ప్రయాణికులు ఈ జోక్ ను మన నిరాశను ప్రతిబింబిస్తోంది అని చెప్పడం విశేషం. భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఈ వారం ప్రారంభం నుంచి వందలాది సేవలను రద్దు చేసింది. ఢిల్లీ, బెంగళూరు మరియు చెన్నై వంటి ప్రధాన కేంద్రాలలో ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది. ఫలితంగా ప్రత్యామ్నాయ విమానాల టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి.